ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 8 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం అపొస్తలుల కార్యములు 1 అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయాడు. వ్యాఖ్యానాంశం: యోధా చోటు ఏది? వ్యాఖ్యానాంశం: యోధా చోటు ఏది? వ్యాఖ్యానం: చాలామంది ఉరి పోసుకొని చచ్చిన యోధా ఇస్కరియోతు ఎక్కడికి పోయాడు అని నన్ను ప్రశ్న అడుగుతూ ఉంటారు. పై వచనంలో దానికి తేటగా జవాబు దొరుకుతోంది. యోధా చనిపోయి తన చోటుకి వెళ్ళెను. అతని చోటు ఏది? నాశన పాత్రుడు అని క్రీస్తే వానికి పేరు పెట్టాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నాశన పాత్రుడు అన్నవాడు ఎచ్చడికి వెళ్ళాలి? నాశనానికే. కనుక ప్రశ్నకు ప్రత్యుత్తరం తేటగా ఉంది. మీలో అందరూ పవిత్రులు కారు అని క్రీస్తు యోధాను సూచించి పలికాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో. అలాగైతే యోధా అపవిత్రుడు అని అర్థం. అతడు పక్కా దొంగ అని యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో వ్రాసిన వాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నాం. పరిశుద్ధమైన చందా మీద చెయ్యి ఉంచువాడు యోధా. విశ్వసింపనివాడు అని క్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనంలో కరుపరిచాడు. కాబట్టి ఎటు చూసినా యోధా ఇస్కరియోతు నశించెను అని తేటగా తెలుస్తోంది. వాడు పుట్టకుంటే వానికి మేలు అని చెప్పబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24లో వ్రాసిన ఈ వాక్యం ధ్యానిస్తే నరక శిక్ష ఎంత భయంకరమైందో, ఒకడు ఎంతవరకు దగ్గరకు వచ్చినా తొదకు నమ్మకుండా పోగలడో, శిష్యుల గుంపులో ఉండిన మానవుడు ఎలా తన్ను తాను వంచుకొని మోసపుచ్చుకొని ఆఖరికి నశించునో, పరిసరాలు బాగున్నప్పటికీ పాపము ఎలా మనిషిని బంధించునో దీనిని బట్టి గ్రహించగలం. కనుక ప్రతివాడు మోసపోకుండా ఎంత జాగ్రత్తగా ఉండవలెనో దీనిలో విశదీకరింపబడుతోంది. మరి సహోదర సహోదరి, మీరు రక్షింపబడితేనా లేదా చూచుకోండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.